పిల్లలకు స్నాక్‌గా మరమర లడ్డు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అర్ధగంట కూడా పట్టదు. టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. రెసిపీలోకైతే వెళ్తే మనకు మరమరాలు బెల్లం కొలత వచ్చేసి 3 కప్పుల మరమరాలు తీసుకుంటే కప్పు బెల్లం తీసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ కొలత. లడ్డు అయితే ఉండలాగా చక్కగా వస్తుంది. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని 3 కప్పుల మరమరాలు అయితే కడాయిలో వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకైతే మరమరాలు క్రిస్పీగా అవుతాయి. లడ్డు కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనకు 5 నిమిషాల తర్వాత మరమరాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 3 కప్పుల మరమరాలు వేసుకున్నాం కదా, కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు కంటే తక్కువే వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరగబెట్టుకోండి వాటర్ వేసుకొని. కరిగిపోయాక ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అయితే, నెయ్యి ఫ్లేవరు. నెక్స్ట్ మనం పాకం చూసుకోవాలి. ఇప్పుడైతే పాకం వచ్చిందా లేదా అని. పాకం అయితే ఎలా రావాలంటే మనకు ఇలా వాటర్లో వేస్తే మనకైతే ఉండలాగా రావాలి. ఇదైతే పర్ఫెక్ట్ పాకం. ఇప్పుడు పాకం వచ్చింది కదా, గ్యాస్ అయితే కట్టేయాలి. గ్యాస్ కట్టేశాక వేయించుకున్న మరమరాలు అయితే ఈ పాకంలోకి షిఫ్ట్ చేసుకొని మరమరాలైతే మొత్తం బెల్లం పాకం పట్టుకునేలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. అంతకంటే ఎక్కువ రెస్ట్ ఇస్తేనైతే పూర్తిగా చల్లారిపోతుంది. మనకైతే ముద్ద కట్టుకోవడం రాదు. గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. 2 చేతులతో కూడా చుట్టుకోవచ్చండి. నేనైతే ఒక చేత్తోనే చుట్టుకున్నాను. 2 చేతులతో చుట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను. నాకు వీడియో తీసేవారు ఎవ్వరు లేరండి. అందుకే నేను ఒక చేత్తోనే చేసుకున్నాను. సో మనకైతే ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే ఒక్కొక్కటిగా చుట్టుకోండి. మనకైతే ఇవి మంచిగా లడ్డూలాగా రెడీ అయిపోతాయి. మనకైతే ఇలా చుట్టగా కాసేపటికైతే ఖచ్చితంగా అది గట్టి పడుతుంది. నాకు కూడా గట్టి పడిపోయింది. సో ఇప్పుడు మనకేంటంటే దీన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే అండి సిమ్లో పెట్టి ఉంచుకోండి. అదైతే మళ్ళీ జారుడుగా అయిపోయి మనకు లడ్డు చేయడానికి పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి ఇప్పుడు మనకైతే అది మొత్తం జారుడుగా అయిపోయి మళ్ళీ లడ్డు చేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కట్టేసి మళ్ళీ సేమ్ యాజ్ మన లడ్డు అయితే చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. లడ్డులాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకైతే ఈ మరమర లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా చిన్నప్పుడైతే వీటిని షాప్లో కొనుక్కునేదండి. 1 రూపీకి ఒక లడ్డు వచ్చేది. నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను ఈ రెసిపీ చేస్తూ నేను చాలాసేపు. మీరు కూడా అనుభవించారా ఇలాంటి జ్ఞాపకాలు? మీరు ఎప్పుడైనా చేశారా అండి ఈ మరమర లడ్డు? నాకైతే చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఇవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది.